వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం, విఠల్ అనే వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో ఘనంగా రామచందర్ వివాహ వేడుక. పాల్గొన్న కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో దారుణ ఘటన. ఎరుకుల లక్ష్మి అనే మహిళ కరెంట్ షాక్ గురై మృతి. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. సెంట్రింగ్ పనుల నిమిత్తం వెళ్తున్న ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. పోచంరాలు తాండా గ్రామానికి చెందిన మేఘవత్ విఠల్ రామావత్ దేవీసింగ్ తో కలిసి సెంట్రింగ్ పనుల కోసం ఎల్లారెడ్డికి బయలుదేరారు. లక్ష్మీ టాకీస్ వద్దకు రాగానే దేవీసింగ్ బైక్ ను వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి విఠల్ కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్నటువంటి విఠల్ను ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి కొడుకు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం జీవితాన్ని ముంచేస్తుంది కాబట్టి రోడ్లపై మరింత జాగ్రత్తగా ఉండాలని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో రామచంద్ర వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, ఆశా మొల్లా, కళ్యాణి గ్రామ అధ్యక్షుడు చూడ సంజీవులు, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దిరాములు, కంచం ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు నాగం శ్రీనివాస్, తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షుడు ప్రకాష్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీపారాధనతో ఆయనకు ప్రగాఢ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితాన్ని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అంకితం చేసి సమానత్వానికి బాటలు వేశారు. ఆయన సిద్ధాంతాలు మరియు సేవలు భారతదేశానికి ఎన్నలేని మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఏవైతే సూచనలు అలాగే రాజ్యాంగం రచించేటప్పుడు ఏదైతే తన తీసుకున్న స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రజలను ఎవరు కూడా తప్పుదోవ పట్టించే ఇది ఉండద్దని తన ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం స్ఫూర్తే ఈరోజు మనం అనుభవిస్తున్న పదవులు, మనం చేస్తున్న రిజర్వేషన్లు, ఈరోజు ఒక చిన్న జాబ్ నుంచి చూస్తే పెద్ద జాబ్ దాకా, ఒక చిన్న లీడర్ నుంచి చూస్తే ఒక పెద్ద లీడర్ దాకా ఈరోజు లీడర్లు కానీ, చదువులు కానీ ఇవన్నీ మంచి వేళ నడుస్తున్నాయంటే దీనికి స్ఫూర్తి అంబేద్కర్ గారు అని చెప్పచ్చు. ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంగా వారిని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన బాటలో నడుస్తామని చెప్పేసి ఎల్లారెడ్డి మండలం అందరి తరఫున కూడా మేము తెలుపుతా ఈ ధన్యవాదాలు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎరుకల లక్ష్మి అనే మహిళ కరెంటు షాక్ గురై ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మి ఇంటి స్లాబ్ సలాకలకు ఇనుప రేకులతో కట్టిన బాత్రూంలో స్నానం చేస్తుండగా ఇంటికి కరెంటు సప్లై చేసే సర్వీస్ వైర్ సలాకలకు తగిలి ర్యాపిడ్ వల్ల పైపైన ఉన్న ప్లాస్టిక్ తొలగిపోయింది. దీంతో కరెంటు ప్రవహించి ఆమెకు షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలియజేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహేజన్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
భారత స్వాతంత్ర్య పోరాటం రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన సేవల్ని కొనియాడారు. ఆయన భారత మొట్టమొదటి కేంద్రం లా అండ్ జస్టిస్ శాఖ మంత్రిగా సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు ఉపేందర్ రెడ్డి, రాజేశ్వర్, డిఎస్, సిడిఓ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు తమ స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. విమర్శలు చేసేటప్పుడు తమ గతమేంటో గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరోమారు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ నాయకుల గురించి తప్పుడుగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కత్తెర దేవదాస్, ఎల్లె లక్ష్మీనారాయణ, వడంతరపుల రాము, ఆడిపు చంద్రకళ, కల్లూరి చంద్ర, గోణిశరణ్య, పిట్టల శ్రీకాంత్, పిట్టల దేవరాజు, మంగా ప్రశాంత్, గడ్డం కిరణ్, అన్నాల్దాస్ భాను, భూక్యా గజంలాల్, నేరెల్ల శ్రీకాంత్, నీలి రవి, ఆడిపు జగన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన దగ్గరికి తిరిగి ఆడబట్టుకొని ఈడబట్టుకొని సిబు సురేంద్ర పట్టుకొని తెలంగాణ కోసం తిరగంగా ఆ తల్లి ఏదో తెలంగాణ విద్యార్థులు చనిపోతురని చెప్పి 69 ఉద్యమం అప్పుడు కూడా 369 మంది చచ్చిపోయారని చెప్పి ఈ సావులు వద్దు బిడ్డ, మీకు తెలంగాణ ఇస్తుందని ఇస్తే ఈ నాకుంటా నువ్వు కూడా తిరుక్కుంటా ఏం తెచ్చుకున్నాడు? ఏదో ఇచ్చిర్రు. ఆమె పుణ్యాలు తెచ్చుకొని ఏదో వచ్చినట్టు మేమేమో కట్టపడ్డాడు చెప్తున్నారు. అంటారు చూడు, నువ్వు లేకుంటే ఏమని చేసుకుందాం అన్నట్టు అట్లున్నది వీళ్ళ కథ. ఇవన్నీ బంద్ చేయని దుకాణాలు, ఈ యొక్క పిచ్చి పిచ్చి మాటలు అనేవి బంద్ చేయని, భాషతో మాట్లాడుతుండే కదా మాట్లాడి ఉంటే ఇక మీద మీరు విలేకరుల సమావేశం ఎట్టుడు కూడా బంద్ చేయని, మీకు విలువలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము. నాడు మా వాళ్ళు మాట్లాడతారు. నిన్నటి రోజున పత్రికా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు తోటాగాయన, మరి తోటాగాయన తీటాగాయన ఆయన ఏమని పిలిచడం మాకు అర్థమైతలేదు. మాట్లాడే ముందు నీ బతికెంత, నీ విలువ ఎంత, నీ లెవెల్ ఎంత, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఫస్ట్. పెద్దోళ్ళ గురించి మాట్లాడితే పెద్దోడిని అయితే అనుకుంటే అసలు నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావు? మేము దగ్గర నుండి చూసిన వాళ్ళం, ఉద్యమాల సమోజ్యులమే. నీ స్థాయి ఏంది? నువ్వేమేమి బ్రోకర్ పనులు చేసినావు, చెప్పులు పోసినావు, బూట్లు నాకినావు. ఇంకా నాకు ముచ్చట నీకు వదలేదని అంటే ఆ బూట్లో నాకిన ముచ్చట అట్లే ఉన్నట్టుంది, ఇంకా అదే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. బ్రోకర్ ధరం చేసి తీసుకుపోయి మీరు ఎన్నెన్ని వ్యవహారాలు చేసిరు. హాస్టల్ ఇవాళ కేసుల గురించి, అరెస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నారా? భయ్ చిల్లరా వెదవల్లారా, సన్యాసులారా, మాకు తిట్టాలంటే తిట్టరా? ఈ కేసీఆర్ను తాగుబోతంటాం, బ్రోకర్ అంటాం. కానీ మాకు మా సంస్కృతి, మా నాయకత్వం అట్లాంటివి వద్దు. వాళ్ళు చిల్లరగాలను వదిలిపెట్టేసి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టద్దని చెప్పారు మా నాయకులు. కానీ ఈ చిల్లరగాళ్ళకి అసలు చిల్లరగా మాట్లాడి తిట్టి ఊపుకుందామని చెప్పి బిడ్డ మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెడితే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే తప్ప దేనికి కూడా వదిలిపెట్టాం. మీరు చేసిన మీ చరిత్రలు మాకు అన్నీ తెలుసు, మీ బూట్లు నాకిన చరిత్రలు తెలుసు, మీకు ఏం నాకిన అవన్నీ మాకు తెలుసు. ఎందుకంటే పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడితే బాగుంటుంది, మా సోదరిమాలు ఉన్నారు కాబట్టి. మీరు చేసిన వ్యవహారాలు, మీ బ్రోకర్ వేషాలు అన్నీ మాకు తెలుసు బిడ్డ. మీరు తెలంగాణ రాకముందు మీ చరిత్ర ఏందిరా భయ్ మాకు తెలియదా? ఇవాళ ఒక్కొక్కటి ఏ స్థాయిలో ఉన్నారు. సైకిల్ లేదు, నడుచుకుంటూ తిరిగినా వెదవలు ఇవాళ బెంజి కర్రలో తిరిగే స్థాయికి ఎట్లా వచ్చారు? ఇవాళ ఈ కేటీఆర్ అంటే ఒకటి అసలు మాకు అనరాదా? వాని బతికేంత ఎట్లా వచ్చిండు? అడ్డదిడ్డంగా అయ్యనడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని మహేందర్ రెడ్డి అన్ని తయారు చేసుకున్నాక వచ్చి పల్లెంలో ముందటి పల్లెంలో గుంజుకొని పోయి తిన్నాడు. వాడి గురించి మీరు గొప్పలు చెప్పుకొని వాడేదో పెద్ద నాయకుడు, మీరేదో పెద్ద నాయకుడు అని చెప్పి ఒక్కొక్కటి అడ్డదిడ్డంగా బలిసిన కుర్చీలలో పట్టకుండా బలిచిన వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. 10 ఏళ్ళలో దోసుకున్నది
ఎట్లా దాచుకోవడం, మరి వారి గురించి మాట్లాడకపోతే వారిని ఎరికేసుకు రాకపోతే మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పి చిల్లర మాట్లాడుతారు. చిల్లర మాటలు బంద్ చేయకపోతే బిడ్డ ఇలా మీ అందరికీ తెలుసు, ఒకటి స్థాయి లేని, ఒకటి వాయిస్ సంపాదించుకున్నాడు, ఒకటి బార్లు, ఒకటి క్రేషర్లు, ఒకటి ఉసుక దొంగ, ఒకటి భూ కబ్జాదారులు, ఒకటి బ్రోకరు, అవన్నీ మాకు తెలివయా మీ చరిత్రలు? బిడ్డ ఖబర్దార్ ఏం చెప్తున్నామంటే ఇప్పటి నుండి మహేందర్ రెడ్డి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయిలో భయ మీరు గల్లీ నాయకులు, మీరు గంత పెద్ద నాయకుల గురించి మాట్లాడే స్థాయి కాదు బిడ్డ. మేము చాలు గంత పెద్ద నాయకుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుండి తీటాగయ్య జాగ్రత్త బిడ్డ, నీకే హెచ్చరిస్తున్నాం. నువ్వు దోసుకున్నది దాచుకోవడానికి ఏమన్నా ఉంటే వారి కాలు మొక్తావా, బూట్లు నాకుతావా, ఇంకేం నాకుతావా నీ ఇష్టం. పిచ్చి మాట్లాడితే బిడ్డ రోడ్ల మీద తిరిగిన ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి అఖిలపక్ష నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవల్ని పలువురు నాయకులు కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఫలాలను అన్ని వర్గాలకు అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలోనే దళిత బహుజనులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, రాగుల రాములు, సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ, ఎల్లె లక్ష్మీనారాయణ, కత్తెర దేవదాస్, సిరిగిరి రమేష్, ఆకునూరి బాలరాజు, గుంటి వేణు, పంతం రవి, కంసాల మల్లేశ, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాలు సిరిసిల్ల పట్టణంలోని మరి ఆయన నివాళులు అర్పించి ఏదైతే అణగారిన జీవులకు ఆయన చేసిన సేవ ఎనలేనిది, పీడిత ప్రజలకు ఆయన మరవలేనిది ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆయనను కొనియాడుతున్న సందర్భంగా మరి ప్రభుత్వాలు ఆయన ఏదైతే కలలుగన్నడు ఉద్యోగాలు, భూములు, నిధులు అనేటువంటి ఒక పరిస్థితిలో పేదలకు అందించాలని ఈ 68వ మరి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా బ్లాక్ మెయిల్ పోస్టులు కానీ ఇంకా ఏదైనా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగానే పేదల పట్ల ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మరి దళితుల పట్ల ఎనలేని సేవలు అందించింది. ఇంకా కూడా ఈ ప్రభుత్వం అందించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గారి 68వ వర్ధంతి సందర్భంగా తనకు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఎస్సీ బీసీ మైనార్టీలకు మరి అదేవిధంగా మన వెనుకబడినటువంటి పోస్టులు, బ్లాక్ బ్యాక్ పోస్టులు మరి పెట్టాలి. ప్రైవేటీకరణలో కూడా మరి భాగస్వామ్యం చేసి ప్రైవేటీకరణలో కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలు కానీ హరిజన గిరిజన భారత ప్రజలందరూ కూడా వారికి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఉండాలి. అన్ని రంగాలలో కూడా వీరందరూ కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక తపనతో ఆ రోజు ఈ యొక్క వెనుకబడిన తరగతుల వారికి అందరూ కూడా రిజర్వేషన్లు కల్పించడానికి మూలకారకుడైనటువంటి అంబేద్కర్ గారు ఆ విధంగా మాననీయులు అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో బడుగురు బలహీనులందరూ కూడా వారి బాటలో నడుస్తూ వారు చూపినటువంటి ఆశయాలను అనుగుణంగా వారి బాటలో నడుస్తూ
వారు ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కుతోనే మనకు అన్ని విధాలా కూడా తోడ్పాటైనటువంటి ఆలోచనతోని ఆ రోజు ఎన్నికల్లో ఇలా బడుగు బలహీన వర్గాలు కానీ వెనుకబడిన తరగతులందరూ కూడా ఇలా జడ్పీ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ లేకుంటే ఇతరత్ర చట్టసభల్లో మనం ఉన్నామంటే వారి యొక్క చలవనే. ఈ విధంగా వారు చూపినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు వర్ధంతి సందర్భంగా మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. బిడ్డ భారతరత్న పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి బాటలో మేము ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క తెలివి మూలంగానే జరిగింది. భారత రాజ్యాంగం అంటేనే వల్ల ఓటు హక్కును కల్పించుకోవడం, అట్లాగే ఈ భూమిని జాతీయకరణ చేయాలనుకోవడం, అట్లాగే కార్మిక వర్గానికి కూడా సమాన పనికి సమాన వేతనం కావాలని కోరడంలో కూడా అంబేద్కర్ ఆనాడు అగ్రగణ్యుడే ఉన్నాడు. అది అమలు చేయలేని పక్షంలో ఆనాటి మంత్రివర్గానికి కూడా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యంగా బోధించు, సమీకరించు, పోరాడనటువంటి బలమైన నినాదాలతోటి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా కులం నిర్మూలన జరగాలి. ఈ కులం నిర్మూలన జరగాలనుకున్నప్పుడు ఇవాళ రిజర్వేషన్ల ప్రక్రియ ఇవాళ చాలా ముందుగా రావాల్సినటువంటి అవసరం ఉందని. వల్ల రిజర్వేషన్లు అనేటువంటిది కులం ఉన్నంత కాలం, కుల వివక్ష ఉన్నంత కాలం, కుల అంటరానితనం ఉన్నంత కాలం ఇవాళ రిజర్వేషన్లు ఉండాలని భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. కానీ వల్ల అధికారంలోని పాలక వర్గాల వల్ల భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేటువంటి విధానాలకు కుట్రలకి మనం తెగించి ముందుకొస్తా ఉన్నారు. ఇది అత్యంత హేయమైనటువంటి చరిత్ర. భారత రాజ్యాంగాన్ని ముట్టుకుంటే కనుక ఇవాళ భారతదేశంలోని దళిత సమాజం అంతా ఇవాళ ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వల్ల భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటేనే అంబేద్కర్ ఆశయాన్ని కాపాడుకోవడం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటేనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరింత ప్రచారంలోకి తీసుకురావడమే. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ఇవాళ సమాజం కోసం ఇవాళ తీవ్రమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ భూమి కోసం, అట్లాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర రంగాల్లో కూడా ఇవాళ అనేక వాటాలు తీసుకురావాలంటే ఇవాళ నిజమైనటువంటి విధానం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించే నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆ రోజు మన రాజ్యాంగం రాసే రోజుల్లోనే అతను ప్రధాన సూత్రధారిగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహనీయుడు, దీశాలి. ఈరోజు మనం ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఇంత మంచిగా బ్రతుకుతున్నామంటే వారి యొక్క పుణ్యమే అని చెప్పక తప్పదు. వారు ఆనాడు ప్రతి ఒక్క మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో అన్ని కోణాలు ఆలోచించి ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమని, ఏదైతే ఆనాడు పెత్తందారుల చేతిలో బడుగు బలహీన వర్గాలు కుంగి కుషించిపోతున్న సమయంలో, అంటరానితనం ఉన్నటువంటి సమయంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు వారికి సమానత్వం ఉండాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానేత, మహానాయకుడు, మహా వ్యక్తి. ఆ రోజు ఆయన చూపినటువంటి బాట లోపలనే మనం ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకుంటున్నాము. కాబట్టి మనమందరం కూడా వారి ఆలోచన విధానాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్లలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుంటూ ఉన్నాం. మరి ఆయన భారత రాజ్యాంగం కోసం అహర్నిశలు కష్టపడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి న్యాయం జరిగే విధంగా, ప్రతి వర్గానికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే వారి ఆర్టికల్ 3 ద్వారా వారి పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే భారతదేశంలోని అన్ని వర్గాలు మరి వారిని
అడుగుజాడలు నడిచి వారి ఆత్మకు మనం అజేయాలని చెప్పి కోరుతున్నాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్నను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి విచ్చేసిన భక్తులతో సందడిగా కనిపించింది. రాజన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొదటగా భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి కోడి మొక్కులు చెల్లించుకుని అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిందం కళా చక్రపాణి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక అసమానత నిర్మూలనకు పోరాడుతూనే అన్ని వర్గాల అభ్యున్నతికి సమన్యాయం జరగాలనే మహా ఉద్దేశంతో ఆదర్శమైన పరిపాలన ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రపంచంలోనే పెద్దదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కోఆపరేషన్ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ అందరూ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన సాగిస్తుంటే టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన విసుగు చెందే కదా కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారన్నారు. పేదలకు పంచిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో టీఆర్ఎస్ నాయకుల అవినీతి ఏంటో అందరికీ తెలుసు అన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో లింగాల భూపతి, నేరల నరసింహం గౌడ్, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, కటకం రాజశేఖర్, మునిగల రాజు, చుక్కా శేఖర్, బైరినేని రాము, ఆరేపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు తోడాగయ్య గారు, మరికొంతమంది నాయకులు కలిసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలతోని ముందుకు పోతుందని చెప్పడం సిగ్గుచేయని అంశం. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంత దోపిడీ చేసిరో, ఎంత నిర్వాహకం వల్ల నిర్లక్ష్యానికి తెలంగాణను గురి చేసిరో మరొకసారి అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు కనబడుతూ ఉంటే
చాలా బాధాకరమైన అంశంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రాజన్న సిరిసిల్ల ప్రజలు కావచ్చు, అలాగే తంగలపల్లి మండల ప్రజలు కావచ్చు, ఆలోచన విధానం మార్చుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడం జరిగింది. ఇది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. వారందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, ఏదైతే ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉందో ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆది శ్రీనివాస గారి నాయకత్వంలో, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిని మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కేకే మహేందర్ రెడ్డి గారు, వీళ్ళంతా గత 10 సంవత్సరాల్లో జరిగిన అరాచకం ఏదైతే ఉందో, దోపిడీ ఏదైతే ఉందో, నిర్లక్ష్య పాలన ఏదైతే ఉందో వాటిని తోసిరాదని, ఈ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అందరి సహకారంతో అభివృద్ధి పదంలో సంక్షేమ దిశగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణబద్దులై ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు గతంలో చేసిన పరిపాలన ఏ గ్రామానికి పోయినా, ఏ గడపకు పోయినా, ఎవరిని అడిగినా వాళ్ళు చేసిన అరాచకాలు వేలల్లో చెప్తారు. ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎంత అన్యాయం చేసిరో, ఎంత బెదిరింపులకు గురి చేసిరో అని. తోట ఆగయ్య గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, మాది మంచి పరిపాలన అని చెప్తా ఉన్నాడు. అయ్యా తోట ఆగయ్య గారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశ పునర్నిర్మాణం జరుగుతూ ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడం జరిగింది. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత డబుల్ బెడ్రూమ్ల పేరు మీద అర్హులను గుర్తించకపోగా నిజమైన అర్హుల దగ్గర సిరిసిల్ల పట్టణం కావచ్చు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్లో శుక్రవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీసుల పనితీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ సూచించారు. నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మంచి సమాజాన్ని నిర్మించాలన్నారు. పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల రూరల్ సి మొగిలి, ఎస్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ నడుస్తుంది. ఇన్స్పెక్షన్ అంటే మన పోలీస్లో రెగ్యులర్ ఒక సంవత్సరంలో ఒక ప్రొసీజర్. ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి స్టాఫ్తో మాట్లాడి వాళ్ళ గ్రీవియన్స్, అది కాకుండా పెండింగ్ ఫైల్స్ చూడడం, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, అన్ని కేసెస్ చూడడం, ఎక్కడైనా అరెస్ట్ కాలేదు ఆ ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే ఎస్ఐకి ఎక్కడైనా డౌట్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోవాలి, ఎట్లా స్టార్ట్ కావాలి, మిగిలిన పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటుంది, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్ అన్నీ వెరిఫై చేస్తాము. అది ఈరోజు అదే చేసాము మనం. సో ఈ పోలీస్ స్టేషన్ మంచిగా నడుస్తుంది, జనాలు కూడా ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు. అందరితో అదే మనవి, ఇప్పుడు మనం ఇంకా ముందు పోవాలి అంటే మనం డ్రగ్స్ ఫ్రీ ఉండాలి ఫస్ట్. దానికోసం ఈ ప్రెస్ మాధ్యమంతో, ప్రెస్ మిత్రులతో అందరు డ్రగ్స్తో మనం దూరం ఉంటే మనం ఒక ప్లెజ్ తీసుకోవాలి. ఆ చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గైడ్ చేయడం, ఎవరైనా తాగుతున్నారో కూడా మన లోకల్ పోలీస్కి వచ్చి చెప్పండి. కౌన్సిలింగ్ కావాలంటే మనం కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాము, డీ అడిక్షన్ కూడా ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ. నమస్తే అండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం, విఠల్ అనే వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో ఘనంగా రామచందర్ వివాహ వేడుక. పాల్గొన్న కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో దారుణ ఘటన. ఎరుకుల లక్ష్మి అనే మహిళ కరెంట్ షాక్ గురై మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.